వెంకయ్య స్వామి కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడే. ఆయన పుట్టుకే వెంకటేశ్వర స్వామి అంశ. ఇది మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన్ని వెంకటపతి అని పిలిచేవాడు ఆ రోజుల్లో ఆయన్ని. తర్వాత పిచ్చి వెంకయ్య అన్నారు, తర్వాత వెంకయ్య స్వామి అన్నారు. ఈ మూడింటి కూడా చాలా అంతరార్థం ఉంది. అయితే ఇవాళ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నన్ను గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు, నా జీవిత విశేషాల గురించి కొద్దిమందికే తెలుసు. ఇవాళ సంపూర్ణంగా వీలైనంతలో కూడా మీకు అవి నివేదిస్తాను. ఇవాళ జాగ్రత్త వినడం. పైపాటి రంగయ్య పుట్టింది 1/5/44. ఇప్పటికి 81 సంవత్సరాలు నిండినాయి నాకు. తర్వాత మా గోత్రం అగ్నిముని గోత్రం. తర్వాత నా పుట్టినటువంటి స్థానము జన్మస్థలం వచ్చేసి కావలి, నెల్లూరు జిల్లా. దీన్ని పొట్టి శ్రీరాములు జిల్లా అంటారు ఇప్పుడు. కావలి సొంత ఊరు. తల్లిదండ్రులు వచ్చి తల్లి మైపాటి ఆదమ్మ, వాళ్ళ తల్లి వచ్చేసి శ్రీమతి పిచ్చమ్మ, తండ్రి వచ్చేసి మైపాటి వెంకట సుబ్బయ్య. ఈయన ఆర్ఎంపీ డాక్టర్గా చేసేవాడు ఆ రోజుల్లో. తర్వాత తండ్రి గారు వచ్చి వాళ్ళ తండ్రి వచ్చి కనకయ్య గారు. అమ్మ జాగ్రత్తగానండి. ఆయన దుర్గా మెడికల్ షాప్లో గుమస్తాగా పనిచేశాడు. చిన్న వయసు నుంచే బాల్య వివాహాలు జరిగింది వాళ్ళకి. అక్కడి నుంచి కూడా 40 సంవత్సరాలు దుర్గా మెడికల్ షాప్లో పనిచేసి కావలిలోనే ఉంది. ఆయన రిటైర్ అయ్యాడు అక్కడ. తర్వాత సంతానము సావిత్రమ్మ, రంగయ్య, వెంకటేశ్వర్లు, వెంకటరమణయ్య, సాయిబాబా, కాంతమ్మ, శివప్రసాద్, కనకయ్య. తర్వాత సావిత్రమ్మ చాలా చిన్న వయసులోనే చనిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయి కావేరి వ్యాధి వచ్చి పద్యం అనేది సరిగ్గా చేయకుండా ఆ రోజుల్లో మారుమూల ప్రాంతాల్లో ఉంటూ అది గుర్తించుకోక సావిత్రమ్మ చనిపోయింది. తర్వాత మా నాయన ఆ పరిస్థితిని తట్టుకోలేక షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళాడు. ఆయనకింత బ్రాహ్మణ్ ఫ్రెండ్స్. ఆయనతో వెళితే చిన్న వయసులోనే ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆ బ్రాహ్మణులతో కలిసి 6 నెలలు షిరిడీలో గడిపాడు. ఆయన చిన్న వయసులో గడిపి అక్కడ పండరినాథుడిని కోరిక అడిగాడు. నాకు నీ పేరుతో అంశంతో ఒక అబ్బాయిని ప్రసాదించు అని చెప్పని ఆయన వరపడ్డాడు. ఆ తత్ఫలితంగా నేను పుట్టానట. అది విషయం. తర్వాత ఇంకా విద్యాభ్యాసాన్ని గురించి ప్రాథమిక విద్య 1 నుంచి 5వ తరగతి దాకా కొట్లూరు మాధవయ్య ఎలిమెంటరీ స్కూల్ కావలి చదువుకున్నాను. 6వ తరగతి నుంచి 8వ తరగతి దాకా విశ్వోదయ బాయ్స్ హై స్కూల్ కావలిలో చదువుకున్నాను. తర్వాత ఈ పట్టణ గ్రామదేవత ఉంది, శ్రీ కడగోడ శాంభవి మాత. అక్కడ అలవాటు ఏంటంటే స్కూలుకు పోయే పిల్లలు ఆ రోజుల్లో కడగోడ శాంభవి మాతకి దండం పెట్టుకొని వెళ్ళేవాడు. అది కావాలి ఆచారం అనావచ్చుడు. ఆ రకంగా ప్రయాణం చేస్తూ కాలినడక మీద వెళ్ళి 1 మైలు దూరంలో ఉండేటువంటి స్కూల్కి వెళ్ళి చదువుకున్నాం ఆ రోజుల్లో. తరగతి నుంచి 12వ తరగతి దాకా అంటే 7th ఫార్మ్ అంటాం ఆ రోజుల్లో. జిల్లా పరిషత్ మల్టీపర్పస్ హై స్కూల్లో కావలి పట్టణంలోనే చదువుకున్నాము. ఆ టైంలోనే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళు నిర్వర్తించినటువంటి హిందీ పరీక్షల్లో ప్రాథమిక, మాధ్యమిక 2 కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఆ రోజుల్లో. తర్వాత 1963వ సంవత్సరం నుండి 66వ సంవత్సరం దాకా జవహర్ భారతి కావలి కాలేజీలో చదువుకున్నాను. అప్పుడు డిగ్రీ కాలేజ్ అది. దాంట్లో ఇంగ్లీష్ లిటరేచర్ ఆ రోజుల్లో చేశాం. తర్వాత అప్పుడు ప్రిన్సిపాల్ భుజంగరావు శర్మ గారు ఆ రోజుల్లో కావలి కాలేజీ లైబ్రరీలో చాలా చిన్న వయసులో ఎక్కువ నంబర్ ఆఫ్ బుక్స్ చదివినట్టు వాడికి అవార్డు ఇచ్చేవాడు. ఆ రోజుల్లో కావలి కాలేజీ లైబ్రరీలో ఎక్కువ
అప్పుడు గాజుల సుబ్రహ్మణ్యం గారు ఉన్నాడు ఒక ఆయన. ఆయన వచ్చేసి మాకు తెలుగు లెక్చరరు. ఆయన్ని మన భరద్వాజ మాస్టర్ శిష్యుడు ఆయన. అంటే పరిచయం అనేది ఆ రకంగా అల్లుకుంటూ వచ్చిందనమాట. ఆయన భరద్వాజ మాస్టర్ శిష్యుడుగా ఉండి, ఎకరాల భరద్వాజ మాస్టర్ శిష్యుడుగా ఉండి, ఆయన ఐఏఎస్ గారు వాళ్ళ ఇంట్లో పెద్ద బ్రాహ్మణుడిగా ఉండేవాడు. పెద్ద బ్రాహ్మణుడు అంటే మొట్టమొదట ఆహారం ఆయనకి పెట్టి తర్వాత మిగతా వాళ్ళకి పెట్టేటువంటి అలవాటు. అది పెద్ద బ్రాహ్మణుడు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం. ఈయన మన అల్లు భాస్కర్ రెడ్డి గారి మన వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థని ప్రారంభించి ఆ విషయాలన్నీ బయటికి తెస్తున్నాడు అల్లు శ్రీనివాస రెడ్డి అని. ఆయన సహచర్యంతో ఉన్నాడు. ఆయన కూడా కావాల్సిన మా ఇంటికి ఆయనకి సమీపంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత వచ్చేసి 67 నుంచి 68 దాకా నెల్లూరులో కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కోర్సు చేశాను ఆ రోజుల్లో. అప్పుడు శ్రీ టిఆర్ దీనదయాళ్ అని చెప్పి నాయుడు గారు చాలా ఉత్తమోత్తముడు, జైజాంటిక్ పర్సనాలిటీ. ఆయన మంచి హైట్ ఉన్నటువంటి మనిషి. ఆ రోజుల్లో ఆయన చూస్తేనే భయం, అంత డిసిప్లిన్ అన్నమాట. ఆయన చదివినటువంటి బుక్స్ ప్రపంచంలో ఎవరు చదవలేడు. అటువంటి గురువు నాకు లభించడం ఆ రోజుల్లోనే ఒక అదృష్టం. తర్వాత వచ్చేసేసి ఆయన ఒక దివ్య పురుషుడు. అప్పుడు కోరపాటి పిచ్చలు అని చెప్పిన ఉండేవాడు. ఆయన మాకు లెక్చరర్గా ఉండి మమ్మల్ని ఒక దోవ చూపించినటువంటి మనిషి బీఈడి కాలేజీలో. తర్వాత ఆ రకంగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కంప్లీట్ చేశాను. తర్వాత ఆ రోజు వినోద కార్యక్రమాలు ఏంటంటే, మాకు చిన్న వయసులో వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవాడిని. పొలానికి వెళ్ళి పశువులు కట్టి తేవడం, వాటికి నీళ్ళు ఏర్పాటు చేయడం అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమాలు. ఫుట్బాలు, బ్యాడ్మింటన్, కుస్తీలు పట్టడం అలవాటుగా ఉండేది. ఆ చిన్న వయసులోనే అలవాటు అయిపోయింది. తర్వాత నెల్లూరు కాంతారావు అని చెప్పని ఫైర్మాన్, ఆయన గురువు నాకు కుస్తీ పట్టేవి ఇవన్నీ నేర్పించాడు ఆ రోజుల్లో. అవి మీరు గమనించుంటారు. తారా సింగ్, కింగ్ కాంగ్ అని మీరు పేరు ఉన్నారు కదా. ఆయన్ని ప్రత్యక్షంగా చూసి ఆయన వల్ల స్ఫూర్తి పొంది కుస్తీ ఎట్లా పట్టాలని నేర్చుకున్నాను ఆ రోజుల్లో. ఎండాకాలం సెలవులు వస్తే మా అమ్మగారు పిచ్చమ్మ, మా అమ్మమ్మ పిచ్చమ్మ అయితే వాళ్ళ ఊరికి వెళ్ళేవాడిని. సెమ్మునిపాలెం, ఇసుగుపల్లి నెల్లూరు జిల్లాలో ఉంది ఇది. అక్కడ సముద్ర తీరం, గాలి, ఉప్పుటేరు, తర్వాత అక్కడ బైక్గాం ప్రాంతంలో ఉంది. అక్కడే కూర్చొని లాంచీలు, పడవలు ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఆహ్లాదంగా గడిపాము ఆ చిన్న వయసులో. తర్వాత ఎండాకాలం సెలవులు వస్తే కావలిలో అడవికి వెళ్ళి కట్టు కొట్టుకొని రావటము, మా నాయనమ్మ పిచ్చమ్మతో కలిసి వెళ్ళేవాడిని. తర్వాత ఆ కట్టెలు తీసుకొని రావటం, తర్వాత ఈ వనాల్లో సంచారం చేయడం, పాట పాడటం అనేది ఆ రోజే నాకు అలవాటు అయిపోయింది. తర్వాత ఈ దాంట్లో ఈ మా పొలాల్లో మొలగొలుకులని ఒడ్లు పడ్డాయి. ఇప్పుడు చాలా రేర్, మీరు కూడా వినుంటారు. మొలగొలుకులు అంటే బెస్ట్ రైస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే. దాన్ని ఒక 5 ఎకరాలు మాగాడిలో పంట వేసుకొని తినే అలవాటు ఉండేది. ఆ పంట దొంగతనానికి వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. నేను మా తాతగారు కనకయ్య గారు కలిసి అక్కడనే మంచి కట్టుకొని ఒక చట్టం మాదిరి వేసుకొని ఆ పొలంలో నిద్రించి కాపలా కాసేవాళ్ళం ఆ రోజుల్లో. తర్వాత ఉద్యోగ రీత్యా వచ్చేసి 6 నుంచి 8వ తరగతి దాకా విశ్వోదయ బాయ్స్ హైస్కూల్లో పాఠశాలలో చదువుకున్నాను. అది విశ్వోదయ బాలుర హై స్కూల్గా మారిపోయిన తర్వాత విశ్వోదయ బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ ఒక స్కూలు, గర్ల్స్ స్కూల్ సపరేట్గా హై స్కూల్స్గా మారింది. తర్వాత నా అదృష్టం ఏంటంటే, అది నేను చదువుకున్నటువంటి స్కూల్లోనే బీఈడి అసిస్టెంట్గా చేరాను. ఆ టైంలో ఏముందంటే, చాలామంది ఐవర్లో నాకు చదువు చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు ఎట్లా పని చేయాలని కుర్చీలో కూర్చోవాలి. నేనే హెడ్ మాస్టర్ ఇన్ఛార్జిగా ఉండేవాడిని. ఈరోజు బాధపడుతూ ఉన్నాను. ఇక్కడి నుంచి ఎట్లా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఫండ్, ఎంప్లాయ్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ మినిస్ట్రీ ధన్బాద్, అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ రాసి సెలెక్ట్ అయ్యాను. నేను అక్కడ అవుట్ స్టాండింగ్లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత వచ్చేసి ఆ రకంగా ఉన్నటువంటి టైంలో అక్కడ ఇంకా రిజల్ట్ రాలేదు. మా పశువులు, ఆవులు ఇవన్నీ ఉంటే అవి ఒక జంగిడ అంటారు, ఒక ప్రాంతంలో గుమిగుండట్టుగా చేస్తారనమాట. కడుగోడ సాంబయ్య గుడి దగ్గర తోలేసి ఆలోచిస్తూ ఉన్నాను చిన్న వయసులో. అక్కడ విచిత్రం ఏంటంటే,
అక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆయనే. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ప్రిన్సిపాల్గా చేసినటువంటి ఆయన ఒక ఆయన కారులో పోతూ నన్ను చూశాడు. ఏమిటయ్యా చదువుకున్నది ఏమిటి, నువ్వు చేసేది ఏమిటి అని చెప్పేది కొన్ని అరిచి సాయంత్రం నువ్వు రా అని చెప్పన్నాడు. ఇందుకో నేను భయపడ్డాను. ఆయన ఎవరో కాదు, నాకు బిఏలో ఇంగ్లీష్ నేర్పించినటువంటి లెక్చరర్, రిజిస్ట్రార్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ వెంకటేశ్వర యూనివర్సిటీగా చేశారు ఆయన, రామాంజనరావు నాయుడు గారని. చాలా టాప్ పర్సన్ ఆయన. తీసుకొని రాగానే నాకు ఉద్యోగం అనేది కల్పించి ఆ చిన్న వయసులోనే ఆయన అక్కడికి నేను చదువుకున్నటువంటి స్కూల్లో హెడ్ మాస్టర్గా టీచర్గా చేశాడు ఆయన. తర్వాత పరిస్థితుల్లోనే నేను చదువు చెప్పిన టీచర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎట్లా తప్పించుకోవాలని ఆలోచిస్తుంటే ధన్బాద్ నుండి మళ్ళీ ఎగ్జామినేషన్ రాసి మైకామెన్స్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ స్కూల్లో అసిస్టెంట్ టీచర్గా ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా చేద్దాను. ఆ రకంగా జరిగింది. ఇది 29/11/1168లో తుమ్మలసాలపూర్లో చేరినాను. తుమ్మలసాలపూర్లో ఉంది అది మైకామెన్స్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ హై స్కూల్. దాని హెడ్ మాస్టర్గా చేశాను, టీచర్గా చేశాను అక్కడ. మాకు ఉద్యోగం ఇచ్చినటువంటి ఆయన ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్. ఆయన కంట్రోల్లో ఉన్నాయి అవన్నీ కూడా. అవి హాస్పిటల్స్, వెల్ఫేర్ సెంటర్స్ అన్నీ ఉంటే చాలా చిన్న వయసులో ఉద్యోగానికి వెళ్ళాను హెడ్ మాస్టర్గా. అంటే ఈయన నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి కలెక్టర్ గారు నేను బీఈడీ చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ శిష్యుడే. అందువల్ల మేమిద్దరం కూడా మా ప్రిన్సిపాల్ గారికి శిష్యులే. ఇది ఒక విచిత్రమైనటువంటి కలయిక. ఎంతో ప్రేమగా నన్ను ఆ బండిలో కూర్చోబెట్టి ఆ అడవుల్లో తీసుకొని పోయి ఈ స్కూల్ చాలా చెడిపోయింది, దీన్ని డెవలప్ చేయని చెప్పి నన్ను అక్కడ వదిలేశాడు. తర్వాత అప్పుడు బీఈడీ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి కాలంలో ఒక విచిత్రం జరిగింది. అక్కడ ఈ పల్లెటూరులో టీచర్గా హెడ్ మాస్టర్గా చేస్తున్నటువంటి టైంలో ఒక విచిత్రం ఏంటంటే, ఏమయ్యా నువ్వు చిన్న వయసులో ఉన్నావు, నువ్వు సిటిఐ చేయను. సిటిఐ అంటే ఏమిటో నాకు తెలియదు. తర్వాత ఏమిటి దీనికి ఏం కావాలంటే నీ పని నీకు చాలు అని చెప్పినాను. సిటిఐ అని దానికి అప్లై చేశాను. ఆ సిటిఐ అంటే దేశ అధికారం ఎవరికి ఉండదట, అది గవర్నమెంట్ ద్వారా వస్తుంది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ సన్మానంతో వస్తుంది అనమాట. ఆ రకంగా అప్లై చేశాను. దానికి 6 రోజులు హెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా నన్ను పరీక్ష చేశారు. దాంట్లో బెస్ట్ టీచర్ అని బెస్ట్ హెడ్ మాస్టర్గా 6 రోజుల్లో సెలెక్ట్ చేసి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ పంపిస్తే ఆయన సత్కరించి నాకు ఆ సర్టిఫికేట్ ఇచ్చారు. రైల్వేలో ఆల్ ఇండియా రైల్వేస్లో ఫస్ట్ సిటీసీ హోల్డర్ అంటే నేనే. తర్వాత ఇంకెవరికి రాలేదు అది. తర్వాత ఈ రకంగా జీవనం గడుపుతూ ఉంటే వెంకయ్య స్వామిని కలిసిన తర్వాత నా జీవన వ్యవస్థే మారిపోయింది. ఏమిటయ్యా అని చెప్పారంటే, అక్కడ మునిస్వామి రెడ్డి గారు అని చెప్పి నన్ను స్వామి దర్శనానికి తీసుకొని పోయిన తర్వాత ఆయన కూడా నన్ను వదిలిపెట్టే వెళితే ఒక భారీగా ఒక పందిరి మాదిరి ఉంది, అక్కడ కూర్చొని ఉంటే ఆయన కలిసాము. ఇవన్నీ దివ్యానుభవాలన్నీ కూడా మీకు సపరేట్గా నేను రాసిన బుక్స్లో రాశాను. తర్వాత ఇక్కడ ఈ విషయం ఏంటంటే, మా నాన్న పేరు వెంకట సుబ్బయ్య గారు, తర్వాత ఆయన తండ్రి కనకయ్య, ఆయన తండ్రి సుబ్బయ్య గారు, ఈయన తండ్రి వచ్చి ఆదినారాయణ అని. మా కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి తాతల ముత్తాతల పేర్లు వరుసగా చేయని మాదిరి చెప్పాడు వెంకయ్య స్వామి. అంతేకాదు మా 6వ తాత సాధువట. ఆయన రంగయ్య స్వామిని ఆయన సాధువయ్యా, మీ 6వ తాత సాధువయ్యా, నిన్ను దక్కించుకోవడానికి మీ నాయన ఆ పేరు పెట్టిండయా నీకు అని చెప్పి అన్నాడు. ఎవరో ఈ వెంకయ్య స్వామి. తర్వాత నువ్వు పుట్టిన సార్లు రావులు బాగుపడని ఆ పంట నువ్వు రావులు ఇప్పుడు తిన్నటువంటి పొందిక లేదు, మీరు మలుగులు బియ్య తినేవాడు, రావులు బాగా పండిని, అందువల్ల నిన్ను మీ పెద్దాత మా తాతగారు అన్న ఆడిస్తూ రాగయ్య పుట్టాడు అని చెప్పని అంటూ నిన్ను ఆయన రాగయ్య అనేంత ప్రేమతో పిలిచేవాడు ఆ రోజుల్లో. ఇక్కడ పెద్ద ఎవరుగా ఉన్నాయా నువ్వు అంటూ నా నెత్తి మీదట చేయబెట్టి రుద్దాడు. నాకే అర్థం కాదు. రుద్దిన తర్వాత ఇప్పటి నుంచో నన్ను మైగ్రేన్ అనే అటాక్ ఉంది, నాకు మైగ్రేన్ నుంచి అల్లాడుతున్నాను. ఈ ఒక రకమైన మెదడు వ్యాధి, నరాల వ్యాధి. ఈ ఆయన స్పర్శతో ఆ రోగం కాస్త నయం అయిపోయింది నాకు. అది వెంకయ్య స్వామి యొక్క అనుగ్రహం. రైల్లో పనిచేసే వాళ్ళ పిల్లలకి చదువు చెప్పాలా అని చెప్పి దీవించాడు.
అని అయ్యా రెప్పాడకుండా చూడు అని చెప్పాను. ఏం రెప్పాడకుండా చూస్తా వయసులో ఏం అర్థమవుతుంది అని చెప్పాను. ఆయన్ని చదివే దృష్టితో చూస్తూ ఉన్నాము. ఈ చూస్తూ ఉంటే ఒక విచిత్రం జరిగింది. ఏమిటయ్యా అని చెప్పారంటే, ఈ రెప్పాడకుండా ఎంతసేపు చూడడం, 1 నిమిషం 1.5 నిమిషం చూడగలం, అంతకంటే ఎక్కువ మనం చూడడం కదా. ఆ టైంలో ఆయన బ్లూ ఐస్ ఆయన కళ్ళలో నుంచి పచ్చటి కాంతిపుణ్యం నా మీద పడింది. ఈ కాంతిపుణ్యం తోడైపోయి మనం ఎక్కడున్నా కూడా, ఎక్కడ ఏ టైంలో కూడా, ధ్యానావస్థలో కూడా ఇది తోడైపోయింది. ఈ కాంతిపుణ్యం తోడైపోయింది వెంకటేశ్వరరావు. తర్వాత అది నేటికి కూడా ధ్యానావస్థలో ఒక జ్యోతి మాదిరి కనిపిస్తూనే ఉంటుంది. ఇది వెంకటేశ్వర నాకు ఇచ్చినటువంటి. తర్వాత పుట్టిన చోటు కూడా బాగైందయ్యా. నేను పుట్టింది ఎక్కడో దాన్ని నాకే తెలియదు. ఈయన పుట్టిన చోటు కూడా బాగైంది అనుకంటే, ఆ పుట్టినటువంటి ప్రాంతము ఎక్కడనంటే నెల్లూరు జిల్లా ఇసుకపల్లి గ్రామంలో లబ్బిపాడు అనే ప్రాంతంలో, అది బే ఆఫ్ బెంగాల్ దగ్గర, తర్వాత ఉప్పుడేరు నడి మధ్య ఉన్నటువంటి ఒక ప్రాంతం. అది అక్కడ ఒక బీద మస్తానరావు గారిని గురుసుగలు కార్యక్రమం జరుగుతుంటే ఆ కోడి పుంజ ఒకటి ఎక్కి ఆయన పంజా పట్టుకుంటారు కదమ్మా ఈ గురుసుకి, ఆ పంజా మీద అది ఆ కోడికి కూర్చున్న దానికి ఆయన కోటీశ్వరుడు అయ్యాడట. అంతేకాదు అక్కడ బోరింగ్ వేసేస్తే మంచినీళ్ళు బండి సముద్రం తీరవాలి. అదే నా పుట్టిన ప్రాంతం. తర్వాత 9వ తరగతిలో మైగా మైన్స్ వెల్ఫేర్లో బీఈడ్ అసిస్టెంట్గా చేస్తున్న టైంలోనే తర్వాత చేస్తున్నటువంటి నేను వెంకయ్య స్వామి కృప అంటే తలుపూరు మైగా మైన్స్ వెల్ఫేర్ ఫండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ మినిస్టర్లో టీచర్గా హెడ్ మాస్టర్గా చేస్తున్నటువంటి నేను వెంకయ్య స్వామిని కలిసిన తర్వాత ఒక విచిత్రం ఏంటంటే, అయ్యా నువ్వు రైల్లో పనిచేసేటటువంటి వాళ్ళ పిల్లలకు చదువు చెప్పాలి అయ్యా అని చెప్పాను. సరే గమ్ముగా ఉన్నాను. తీరా నేను 68లో మెడ్రాస్ సర్వీస్ కమిషన్ రాశాను. అది ఏమైందో నాకు తెలీదు. తర్వాత ఆ సర్వీస్ కమిషన్ అంతా దాంట్లో సెలెక్ట్ అయిపోయి 4 ఏళ్ళు అయిన తర్వాత మమ్మల్ని అవుట్ స్టాండింగ్లో తీసుకొని వచ్చారు వాళ్ళు. ఆ రకంగా ఎప్పుడో మూలపడినటువంటి సర్వీస్ కమిషన్ని మళ్ళీ ప్రాణం కల్పించి రెగ్యులర్ టీచర్స్గా వేశారు. అది జరిగింది. చాలా అవకతవకలు ఉన్నాయి. బీఈడి కూడా ప్రమోషన్ ఏంటంటే బీఏ చదువుకున్నట్టు వాడు ఆఫీసర్ కేడర్లో ఇచ్చేస్తున్నారు. ఆ రకంగా అవకతవకలుగా ఉంది. తర్వాత ఈ విషయం కూడా ఎంతో బాధించింది. చదువుకొని ఈ రకంగా సేవ చేస్తున్నాం, ఏమిటి కర్మ అని చెప్పని వెంకయ్య స్వామి మాట నమ్ముకొని నేను వచ్చాను రైల్వేకి. దీనివల్ల ఏమో నాకు ఉపయోగం అని చెప్పి నేను ఏడుస్తూ బాధపడ్డాను. తర్వాత స్నేహితులు వచ్చేసి అఘోరం అని చెప్పని, అయ్యా నువ్వు రైల్వే రూల్స్ చదువు అన్నాడు. అప్పుడు రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ కూడా కంప్లీట్గా చదివి దీంట్లో ఉన్న లోపాలు తెలుసుకొని నాకు అన్యాయం జరిగిందని హైకోర్టులో కేసు వేశాను రైల్వే మీద. ఇది జరుగుతూ ఉన్నటువంటి టైంలో 21/10/75 వాళ్ళు తట్టుకోలేక రకరకాలైనటువంటి కాగితాలు పెడుతూ ఉంటే వరుసగా వాళ్ళు తట్టుకోలేక నన్ను ప్రమోషన్ ఇచ్చేసేసి విజయవాడ రైల్వే స్కూల్కి వేశారు. అందులో 1-2 దాకా కూడా రైల్వే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రాజమండ్రిలో చేశాను. అదే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్గా చేసి మళ్ళీ సెకండ్ టైం కూడా రాజమండ్రిలో పనిచేయడం జరిగింది. ఈ రకంగా టీజీ అంటే అప్పుడేమో సెకండ్ గ్రేడ్గా చేశాను. తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్గా అదే ఇక్కడ రాజమండ్రిలో పనిచేయడం జరిగింది. తర్వాత ఆ రకంగా ఉండి 30/4/2004లో పదవి విరమణ చేశాను. అప్పుడు రిటైర్మెంట్ అది. తర్వాత వైవాహిక స్థితిలో ఏంటంటే అనుకోని విధంగా 1968లో కశ్మూర్ దగ్గర మంగళగుట్ట అనే ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరుకి వెళితే ఆ వెంకయ్య స్వామి భక్తురాలు కొన్ని వేల మంది నిలబడి ఉన్నారు. నన్ను పిలిచి మేనమా కూతురితో పెళ్ళి అవుతుంది నువ్వు చేసుకోవాలని చెప్పి నాయన మాట వినకుండా వచ్చావా నువ్వు అని చెప్పి నన్ను దబాయించింది వెంకటేశ్వర స్వామి ఒంటి మీదకి వచ్చి. తర్వాత ఏందోలే అనుకున్నాను. తర్వాత తలుపూరు వచ్చాను. మళ్ళీ కావలికి వెళ్ళే లోపల పందిరి వేసి ఉంది. అక్కడే పెళ్ళి ఎక్కడైపోయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పాత పెట్టుకుంటా అంటారు, పండ్ల పెట్టుకుంటా అంటారు. అక్కడ పెళ్ళయింది. అది కూడా మేళతాళాలతోటి. అది స్వామికి ఆరాధన చేసేటటువంటి మేళాలే కానీ ఈ మేళాలు కావు. ఆ రకంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెళ్ళయింది. ఆ రోజుల్లోనే మా మరుగురుగురు బియ్యం ఇంటి దగ్గర ఏంటంటే పాత్ర వేసేవాళ్ళు. పాత్ర వేయడానికి ముందు ఎండ పెట్టేవాళ్ళు. ధాన్యం మీద ఆడుకుంటున్నాం. నేను చాలా చిన్న వయసు, 4 సంవత్సరాల వయసు.
ఆ టైంలో సుబ్బయ్య గారు అని చెప్పని మా చిన్నాయన ఆయన కూడా ఆడుకుంటూ ఆ ధాన్యం కింద మీద ఆడుకుంటున్నారు. నేను అక్కడ ధాన్యం రాశి మీద పడిపోయాను. అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే నాగేంద్ర స్వామి పడవ విప్పి ఒక అరగంట సేపు ఆడాడు. అది నా అదృష్టం. అది ఎందుకని వచ్చిందనంటే మాకు మేనమావ కూతురు నుంచి పెళ్లి చేస్తాను. మేనమావ ఉన్నాడు. ఇంకా స్థితి మంచి చెడ్డ ఏమిటో మనకు తెలియదు. ఆ విధంగా జరిగింది. తర్వాత సంతానం వచ్చేసి నాకు వచ్చేసి ఈ శ్రీనివాసరావు అని పెద్ద అబ్బాయి 10వ తరగతి దాకా చదువుకున్న టైంలో వాళ్ళ తమ్ముడు ఉన్నటువంటి గోవిందనాథ స్వామితో ఆడుకుంటూ ఆయన ప్రయాణం చేశాడు. అది 29/12/72 4/3/89 ఇంట్లోనికి వెళ్ళాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. పెద్ద అబ్బాయి పరిస్థితి. రెండో వాడు వచ్చి గోవిందనాథ స్వామి. వీడు 5వ క్లాస్ దాకా చదువుకున్నాడు. వీడు కూడా పెళ్ళయింది. హరినాగేంద్ర కుమార్తె వచ్చి పినాకిని ప్రియ. వీళ్ళు తర్వాత కూతురు వచ్చేసి ఎంఏ తెలుగు దాకా చేసింది. ఆ అమ్మాయి వచ్చేసేసి బాలకృష్ణారెడ్డి గారిని మెడికల్ రిప్రజెంటేటివ్స్ని పెళ్లి చేసుకుంది. సాయి సతీష్ కాశీమణి అని 2 పిల్లలు వాళ్ళకి. ఈ రకంగా జరిగింది. పదవి విరమణ సమయంలో 34/2004లో నేను పదవి విరమణ చేశాను. ఈ టైంలో ఒక అద్భుతం జరిగింది. ఏమిటని చెప్పానంటే ఈ వెంకయ్య స్వామి ఎక్కడున్నాడు అని చెప్పారంటే మనసులో ఉంటాడు. ఆ టైంకి ఏం చేశారంటే అందరికి ఆహ్వానాలు ఇచ్చి డివిజనల్ మేనేజరు అరేంజ్ చేస్తే ఆవిడ కూర్చొని ఉన్నాను. ఆ టైంలో వెంకయ్య స్వామి చెవు దగ్గర ఏమన్నారు అయ్యా అని చెప్పారంటే, అయ్యా నీ దైవంలో నేను ఉద్యోగం చేశాను, ఈ రకంగా అయిపోయింది పరిస్థితి అనుకొని ఆలోచిస్తుంటే చెవు దగ్గర ఒక మాట అన్నాడు. ఏమిటి అని చెప్పానంటే, అయ్యా మన కాల్ని మనకు వస్తుందయ్యా జాగ్రత్త అన్నాడు. ఏంటి మన కాల్ని మనకు వచ్చేది, జాగ్రత్త పడేది ఏమిటి అని చెప్పని అనుకుంటే ఆఫీసరు డిఆర్ఎం అంటారు ఆయన్ని. ఆయన అందరికీ చెక్కులు ఇస్తున్నాడు రిటైర్ అయినటువంటి వాడికి. ఆ చక్క అయ్యా ఇట్లా జరిగింది, మా స్వామి ఇట్లా చెప్తున్నాడు అని చెప్పానంటే, అయ్యా మేము కరెక్ట్గానే ఉంటాం, ఇక్కడ వాళ్ళందరూ కూడా మీ స్టూడెంట్సే భయపడద్దు, మేము కరెక్ట్గానే చేస్తామని చెప్పని చెక్ ఇచ్చారు. ఇంచుమించు 3 నెలలు అయింది, చెక్ మార్చలేదు. ఏమిటి ఆ పరిస్థితి అనుకున్నాను. ఇక వెళ్ళి 3 నెలలు ఇంకా చెక్ కూడా రీవాలిడేట్ అయిపోతుందని చెప్పిన ఉద్దేశంలో ఆంధ్ర బ్యాంక్కి వెళ్ళి చెక్ మార్చి డబ్బులు నా అకౌంట్లో వేసుకొని హాయిగా ఇంటికి వచ్చి భోజనం కలుపుకుంటున్నాను. ఆ టైంకి అక్కడి నుంచి ఆఫీసర్ దగ్గర నుంచి వచ్చి 3-4 దోస్తాలు వచ్చి, అయ్యా పొరపాటు జరిగింది, మీకు ఓవర్ పేమెంట్ ఇచ్చాము అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటే, ఎంత ఇచ్చారమ్మా, 1,99,989 రూపాయలు ఎక్స్ట్రాగా ఇచ్చారు నాకు. అది ఇట్లా జరిగిందయ్యా, మేము ఉద్యోగాలే పోతాయి అని చెప్పినట్టే. అయ్యా నేను స్వామిని నమ్ముకున్నటువంటి వాడిని, ఈ మాట అప్పుడే చెప్పాను, కానీ ఆఫీసర్ గారు వెళ్ళలేదు. ఈ రకంగా జరిగిందయ్యా, మీరు భయపడద్దు, నేను స్వామిని నమ్ముకున్నాను, మీ డబ్బు పైసలతోటి ఇచ్చేస్తానని చెప్పి నేను అన్యాయంగా మీ డబ్బు నాకు పర్లేదు. ఇంకొక రైతు ఈరయ్యా చాలా బాధాకరమైన విషయం అంటే, అప్పుడప్పుడు అన్నం కూడా కలుపుకొని అన్నం ఆపేసేసి బ్యాంకుకి వెళ్ళి చెక్ తీసుకొని చెక్ రాసేసి ఉన్నాను. ఈ లోపల ఏముందంటే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఓవర్ పేమెంట్ జరిగిందన్నారు. ఏంటంటే సస్పెండ్ చేస్తాను రాజకీయాలు ఎవరు వాళ్ళు అది ఏదని చెప్పిన ఆఫీసర్ వచ్చారు. సస్పెండ్ చేసి పొరపాటు అనేది జరిగి ఉంటుందని చెప్పని దాన్ని ఎంతో గౌరవంగా తీసుకొని నా డబ్బు పోతుందని నేను బాధపడలేదు. ధర్మం అనేది గొప్పది, అది మనం వెంకయ్య స్వామి దగ్గర నేర్చుకున్నటువంటి విషయం. దానికి ఆయనకి లెటర్ కూడా తీసుకొని నేను చెక్ ఇచ్చేయడం జరిగింది. ఇది లాస్ట్ స్టేజ్లో నాకు జరిగినటువంటి విషయం. నాకు చాలా విచిత్రంగా జరిగింది. 1975వ సంవత్సరంలో రైల్వేలో పనిచేస్తున్నప్పుడు కావలికి వెళ్ళాను. నాకు ఇప్పుడు 200 తలుపూరులో ఉన్నప్పుడు 207 రూపాయలు, ఇట్లా విజయవాడ వచ్చినప్పుడు కూడా 207 రూపాయలు రావడానికి 3 సంవత్సరాలు టైం పట్టింది. అంత తక్కువ జీతంలో పనిచేశాను. చేస్తే 100 రూపాయలు ప్రతి నెల మా నాయనకి పంపించేయండి అలవాటు నాకు ఉండేది. బ్లాక్ కాదు, కొడుకు యొక్క పోషణ అనుభవించాలనేటువంటి ధర్మంతో. తర్వాత మిగతాంతా నా చెల్లెల్ని తమ్ముళ్ళని పెట్టుకొని వాళ్ళని పోషణార్థం చూస్తూ ఉన్నాను. తర్వాత వచ్చేసేసి ఈ పదవి విరమణ జరిగింది. తర్వాత వచ్చేసి నీ జీవితాంతం పుణ్యనది తీరంలో ఉండాలయ్యా నువ్వు అని చెప్పని వెంకయ్య స్వామి శాసించడంతో విజయవాడ వచ్చి ఆ ఆస్తిపాస్తులన్నీ వాడికి వదిలేసేసి, వాడి బంగారం వదిలేసి, వాడి పొలాలు వదిలేసి, ఇళ్ళు వదిలేసేసి కట్టుబట్టడంతో 75లో విజయవాడ వచ్చాను. అప్పటి నుంచి విజయవాడలోనే నేను సెటిల్ అయిపోయాను. తర్వాత ఈ వెంకయ్య స్వామి నాకు ఇచ్చిన అనుగ్రహం ఏంటంటే,
నేను యాక్చువల్గా బిఏ ఫస్ట్ ఇయర్ తెలుగులో ఫెయిల్ అయ్యాను. ఈ తెలుగు తెలియాలా, తెలుగులో ఫెయిల్ అవడం ఎంతో అని చెప్పి అనుకొని బాధపడి సుందరరావు శర్మ గారి దగ్గర తెలుగు నేర్చుకొని, ఆ సుందరరావు శర్మ గారు కూడా ఆ రోజుల్లో ఎస్ఎల్సి 12 సార్లు ఫెయిల్ అయినటువంటి మనిషి. ఒరే రంగయ్య, నాకు ఇంగ్లీష్ నేర్పిస్తారా అని చెప్పని పట్టుబట్టాడు మా గురువు గారు. ఆయనకి ఇంగ్లీష్ నేర్పించి అదే లాస్ట్ టైం. ఆయన లేకపోతే ఆయన పెన్షన్ కూడా రాదు. ఆయన అవుట్ స్టాండింగ్గా స్టేట్ ఫస్ట్ తెప్పించాను ఆయన్ని ఇంగ్లీష్ తెప్పించి. ఆయనకు పెన్షన్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి నా జీవితం రక్షించేవు కదా అని చెప్పి అన్నాడు. అయితే ఏమిటంటే ఈ తర్వాత ఆయన తెలుగు నేర్చుకొని పెద్దవారి శిక్షణ దగ్గర పెట్టుకొని ఈ స్వామి గురించి ఆలోచిస్తూ ఈ సద్గురు విలాసం అని మొట్టమొదటి పుస్తకం రాశాను. నేను రిటైర్మెంట్కి ముందే రాశాను. ఇది ఈ సద్గురు విలాసం అని చెప్పి రాసి ఈ గురువు గారి యొక్క జీవిత చరిత్ర రాసి సింపుల్గా పరిచయం చేశాను. మొట్టమొదటి పుస్తకం అది. తర్వాత వచ్చేసి గురు పూజ కీర్తనలు అని చెప్పి రాశాను. స్వామిని ఏ విధంగా సేవించాలి, అష్టోత్తరం ఎట్లా చేయాలి, ఏ విధంగా సేవించాలని చెప్పని సేవించే విధానం కూడా రాశాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2010లో అష్టోత్తర శత దివ్యానుభవాలు జీవితంలో జరిగినటువంటివి తూచే తప్పకుండా విత్ ప్రూఫ్ రాశాను. అవి 2010లో రాశాను. తర్వాత అవధూత నారాయణ దాసు గారి దివ్య చరిత్ర రాశాను. ఎందుకంటే సార్ అవన్నీ మీకు చాలా ఇచ్చారు. వెంకయ్య స్వామి గుర్తులు కానీ కరపత్రాలు కానీ ఇవన్నీ ఇస్తుంటూ ఎందుకని ఇచ్చానంటే వెంకయ్య స్వామి ఎవరో మీకు తెలియదు. ఇటీవలే వెంకయ్య స్వామి గురించి ఒక బుక్లెట్ కూడా వేసి అది కూడా మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈ లాస్ట్ పుస్తకం ఏమిటంటే నేను అనుకున్నది మైపాటి రంగయ్య గారి జీవిత విశేషాలు అని చెప్పి రాస్తూ ఈ రచనా వ్యాసం కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పటికి నాకు 82 ఇంకో 3 నెలలకి 82 సంవత్సరాలు వస్తున్నాయి. ఇది స్వామి కృప. తర్వాత ఈ వల్ల ఏం మార్పులు జరిగినాయి నాలో మా జాతకనండి. వెంకయ్య స్వామి అనుగ్రహం వల్ల నాకు ఏం జరిగింది అనే విషయం కూడా పరిశీలించుకుంటే వెంకయ్య స్వామి యొక్క అనుగ్రహంతో తర్వాత నాకు మ్యాథ్స్ లెక్చరర్ గారు, రిటైర్డ్ మ్యాథ్స్ లెక్చరర్ గారు శ్రీ బోయపాటి శ్రీరాములు గారు, వెంకటరత్న గారు బీకాం, వీళ్ళిద్దరితో కలిసి ఒక సన్నిహితం ఏర్పడింది ఇక్కడ విజయవాడలో. అయ్యా వాళ్ళు బాధపడుతున్నారయ్యా, వాళ్ళు గుడి కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి బాధపడుతున్నారయ్యా, గూడు ఏర్పరచాలా అక్కడ అని చెప్పినాడు. గూడు అంటే వీళ్ళు ఇక్కడ ఆయన సమాధి మందిరం, ఆయన మందిరం. తర్వాత ఆ రకంగా వెంకయ్య స్వామి మందిరానికి నన్ను ఉపయోగించటము. శ్రీరాములు గారు వచ్చేసి అయ్యా నీకు ముక్క కడగలు తెలుసు, స్వామి గురించి తెలుసు, నువ్వే ఆ విగ్రహాన్ని తయారు చేయించుకొని రావాలని జైపూర్ పంపించారు. ఇది కేవలం యొక్క అనుగ్రహం. తర్వాత వచ్చేసి ఈ భక్తుల సమస్యలు రకరకాల వాళ్ళు వస్తుంటారు. సూక్ష్మ పద్ధతిలో ఈ భక్తుల సమస్యలు పరిష్కరించడము. తర్వాత ఇవే నిజంగా గురువు గారికి కృతజ్ఞతాపూర్వకంగా మనం చేసే సేవ ఏంటంటే భక్తులకి సహకరించడం, భక్తులకి బాధలు చేర్చడం, భక్తుల యొక్క బాధలు ఇవన్నీ తెలుస్తూ ఉండటం. తర్వాత ఈ ప్రతి భక్తుడు కూడా ఇంటికి నాకు సాధపడినటువంటి ప్రతి భక్తుడు కూడా మనం బతుకున్నాం, వెంకయ్య స్వామి కృపతో మనం బతుకుతున్నాం. మీరు కూడా భిక్ష పెట్టండి, మీరు కూడా ఈ కాకులు చెవులు, ఈ కాకులు చెవులు కాదు ఆత్మస్వరూపాలు, వీటికి భిక్ష పెట్టండి, మీ సంతానాన్ని రక్షించుకోండి, రకరకాలుగా మీరు సేవ చేయండి. ఇవి వెంకయ్య స్వామి మనకి నేర్పించినటువంటి విధానం మనం ఈ రోజుల్లో కూడా పాటించాలా అని చెప్పని వెంకయ్య స్వామి యొక్క పద్ధతి, ఆయన జీవిత విధానం కూడా భక్తులకి నిదానంగా అలవాటు చేస్తూ వచ్చాం. తర్వాత చిన్ననాటి నుండి కూడా మాంసం చేపలు అంటే నాకు చాలా ఇష్టం. మాంసాహారం చేపలు బాగా విపరీతంగా తిన్నవాడిని. తర్వాత ఒకసారి వచ్చేసి నేను ఈ పాండురంగ స్వామి వరప్రసాదిగా జన్మించాను కాబట్టి మా నాయన ఎప్పుడు ఒరే నన్ను పిలవలేదు, నాయన రంగాయని పిలిచాడు ఆయన గౌరవంగా. ఈ రకంగా ఆయన గడుపుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో తర్వాత విజయవాడలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. బాగా ఇష్టమైంది వదిలిపెట్టాలయ్యా స్వామి అని చెప్పి స్వామి చెప్పారు. ఏంది ఇష్టమైంది వదిలిపెట్టాలి, నాకేం అర్థం కాలేదు. ఏమిటి ఇష్టమైంది అని చెప్పి అనుకుంటే తలకాయ వచ్చింది. స్వామి పీఠం మీద కోడి మాంసం గమమలాడుతూ అప్పుడే వండింది ఒక ప్లేట్లో పెట్టుంది. ఓహో ఇదే వదిలేయమంటున్నాడా అని చెప్పి అనుకొని ఆ రోజు నుంచి వదిలేసేసాను.
మొదటిది కోడి మాంసం వదిలేయటం. తర్వాత చేపలు అవి కూడా బాగా వాడే గుడ్డు అవి కూడా వదిలేశారు. ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్గా తయారైపోయి ఆకుకూరలే వాడుతున్నాను. అది విషయం. తర్వాత నుంచి నా నోట పలికినటువంటి మాట ఏంటంటే నాకేం తెలీదు. ఆ చదువు ఈ గొడవ తప్పితే నాకు ఏం తెలీదు. జై సీతారాం సద్గురు అనటం అలవాటు ఏం కాదు. ఎందుకు జై సీతారాం సద్గురు అంటున్నాను నాకే తెలియదు. తర్వాత మా మా పెద్ద తాత ముసలయ్య గారు వాళ్ళ భార్య కామేశ్వరమ్మ వీళ్ళు చిన్న వయసులోనే నన్ను హరికథలకు తీసుకొని పోయేవాడు. హరికథలకు తీసుకొని వస్తుంటే అక్కడ హరికథ వినటము, రాత్రి వాళ్ళతో గడపటము, ఈ భక్తి బీజాలు చిన్న వయసులోనే ఆమె నాటినటువంటి స్త్రీ. ఆమె వచ్చేసేది కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి శిష్యురాలు. ఆమె ఇంట్లో పూజ చేసేది. ఈ రకంగా పూజ చేస్తున్నప్పుడు కూర్చునేవాడిని. ఇవన్నీ అలవాటు అయిపోతూ వచ్చినాయి. తర్వాత వచ్చేసి తండ్రి మాట వినడం, తల్లిదండ్రుల మాట వినటం, వ్యవసాయ పనులు చేయడం, ఇవి జీవితంలో నాకు చాలా ఉపయోగపడినాయి. తలుపూరులో ఫీల్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం చేసినప్పుడు కూడా నేను ఆరాటపడలేదు. మనకు వచ్చిన జీతంతోనే మనం బతుకుదాం అనేటటువంటి తృప్తి అనేది ఉండాలి. మానవుడి తృప్తి అనేది ఆస్తి. దాని ప్రకారం బతకాలని చెప్పినటువంటి పరిస్థితి ఉండేది. తర్వాత ఇంకా వేదమస్తానరావు గారు దర్గా కట్టించాడు కదా నేను పుట్టినటువంటి స్థలం. యాక్చువల్గా ఆ స్థలం మాది, కానీ ఆ రోజు లెక్కసాయికి మా పొలాల్లో పనిచేసే వాళ్ళకి దానంగా ఇచ్చాం. అందువల్ల దానికి ఎగపడలేదు. మా తమ్ముళ్ళు వాళ్ళందరూ వచ్చారు, అది తీసుకుందాం అన్నాని. ఒకప్పుడు తండ్రి మా పెద్ద గారు దానం చేసినటువంటి స్థలం స్వీకరించకూడదయ్యా, ఇచ్చేయండి అని చెప్పన్నా. ఈ రకంగా స్వామి కోరేది ఏంటంటే ఎప్పుడు కూడా పరబ్రహ్మ జ్ఞానమే. మనం ఆ దైవ స్వరూపంగా స్వామిని నమ్ముకున్నందుకు మనం అదే విధానంలో ఉండాలా. తర్వాత ఈ గురుపాదాలను ఆశ్రయించి మనం జీవితం గడపాలా. మనం ఆత్మావలోకనం చేసుకోవాలన్నా ఇటువంటి ఉద్ధరించాల్సిన అవసరం ఉంది. నేను నేర్చుకునేది ఏంటంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకముల తోడు నెయ్యము నితాంత అపార భూతదయ నాకు దయచేయండి స్వామి అని చెప్పాను. కొని నిత్యం ఆయన్ని పూజ చేస్తూనే ఉంటారు. ఓం నారాయణ ఆదినారాయణ.